గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి తెగ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేస్తున్న చరణ్ నెక్స్ట్ సుకుమార్తో RC17 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్లో ఓ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో చరణ్ హిందీ సినిమా ఉంటుందని టాక్ నడిచింది. కానీ ఇందులో నిజం లేదని తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుంది. వాస్తవానికైతే లైగర్ మూవీతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చాడు దేవరకొండ. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. అయినా కూడా విజయ్ కి హిందీలో మంచి క్రేజ్ ఉంది. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ రౌడీతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ 2 వారాల క్రితమే హైదరాబాద్ వచ్చి విజయ్ దేవరకొండను కలిసినట్లుగా సమాచారం. దేవరకొండ ప్రస్తుతం కమిట్మెంట్స్ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ కింగ్డమ్ అనే సినిమా చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మరి ఆ తర్వాత కిల్ డైరెక్టర్ తో విజయ్ సినిమా ఉంటుందో లేదో చూడాలి.